ప్రెగ్నెన్సీ అనేది మనకి ఎలా కన్ఫర్మ్ అవుతుంది? మనకి యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. తర్వాత బీటా హెచ్‌సీజీ చేసాము. బీటా హెచ్‌సీజీ ఒకవేళ 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే డైరెక్ట్‌గా మనం స్కానింగ్ అనేది అడ్వైస్ చేస్తాము. అంటే మనకి ఐవీఎఫ్ పేషెంట్స్ మనకి స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎండోమెట్రియల్ క్యావిటీ లోపల జెస్టేషన్ సాక్ ఫామ్ అయిందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు 1 వీక్ 10 డేస్ ఆగిన తర్వాత ఫీటల్ పోల్ ఫామ్ అయిందా లేదా ఇవన్నీ చూసుకుంటాము. అంటే మామూలుగా జెస్టేషన్ సాక్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? యూట్రస్ లోపల ఉన్న ఎండోమెట్రియల్ క్యావిటీ అంటే సెంటర్ లోపల ఉన్నదాన్ని ఎండోమెట్రియల్ క్యావిటీ అంటాం. దాని లోపల జెస్టేషన్ సాక్ అనేది ఫామ్ అవుతుంది. యూజువల్గా జెస్టేషనల్ సాక్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే మనకి 4 వీక్స్ అయిన తర్వాత 4 డేస్ నుంచి 5 డేస్ లోపల జెస్టేషనల్ సాక్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అంటే జెస్టేషనల్ సాక్ యూజువల్గా ఏంటంటే 1 మిల్లీమీటర్ వరకు పర్ డే పెరుగుతుంది మనకి. ఒకవేళ జెస్టేషన్ సాక్ మనకి 4 వీక్స్ తర్వాత 5-6 డేస్ తర్వాత కూడా కనిపించినప్పుడు మనము కొంచెము సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అదేమన్నా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయిందా, లేదు అంటే ఏమన్నా అబార్షన్ ఏమన్నా అయిందా అన్నది ఒకసారి మనము ఆలోచించుకోవాలి. మనకి ఎండోమెట్రియల్ క్యావిటీ లోపల జెస్టేషన్ సాక్ 1 మిల్లీమీటర్ కంటే ఎక్కువ పెరగకుండా బిలో 0.7 అలా ఏమైనా పెరుగుతుంది అనుకోండి, అప్పుడు మనము అంత ప్రోగ్నోసిస్ అనేది అంత హెల్తీగా ఉంటుంది మనకి. అంటే జెస్టేషన్ సాక్ మనకి రౌండ్గా లేకపోయినా కానీ, ఇర్రెగ్యులర్గా ఉన్నా కానీ, లేదు అంటే మనకి బాగా పెద్దగా ఉన్నా కానీ, లేదంటే బాగా చిన్నగా ఉన్నా కానీ మనము సమ్ అబ్నార్మాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ప్రోగ్నోసిస్ అనేది మనకి సరిగా ఉండదు. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జెస్టేషన్ సాక్ ఇట్లా సెంటర్లో ఉండకుండా ఒక కార్నర్ లోపల ఫామ్ కావచ్చు, లేదు అంటే మనకి ఆ కార్నర్లో నుంచి కాకుండా బిలో అంటే సర్వైకల్ రీజన్లో కానీ, లేదంటే ట్యూబ్లో కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ట్యూబ్లో కాకుండా ట్యూబ్లో నుంచి ఎబార్షన్ అయిపోతుంది. ఎబార్షన్ అయిపోయి సరౌండింగ్ స్ట్రక్చర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ మీద ఈ శాక్ అనేది అటాచ్ అయి ఉండి అక్కడ పెరుగుతుంది. దాన్ని మనకి ఎక్స్ట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటారు. అది ఒక్కొక్కసారి ఏంటంటే కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమందికి. అంటే మనకి ఒకవేళ ఈ జెస్టేషన్ సాక్ మనకి యూట్రైన్ క్యావిటీలో కనిపించలేదు, ట్యూబ్లో ఏమైనా ఉందని సస్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే సివియర్ బ్యాక్ పెయిన్ ఏమైనా ఉందా, అబ్డామిన్ పెయిన్ ఏమైనా ఉందా, లేదంటే స్పాటింగ్లా కొంచెం బ్లడ్ ఏమైనా కనిపిస్తుందా లేదా అన్నది, లేదంటే మనకి గిడ్డినెస్ కానీ, లేదంటే ఇట్లా తల తిరగడం కానీ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనకి యూట్రైన్ క్యావిటీలో కాకుండా మనకి ఎక్స్ట్రా యూట్రైన్ క్యావిటీలో ఉన్నట్టు మనం సస్పెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా మనము బీటా హెచ్‌సీజీ లెవెల్స్ అనేది ఒకసారి చూసుకుంటే, ఒకవేళ బీటా హెచ్‌సీజీ లెవెల్స్ పెరుగుతున్నాయి ఇంకా కానీ యూట్రైన్ క్యావిటీలో ఇంకా శాక్ రాలేదు అనుకున్నప్పుడు మనము ఎక్స్ట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ కింద అంటే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు, అట్లాంటిది మనం సస్పెక్ట్ చేయవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే జెస్టేషనల్ సాక్ ప్రీవియస్గా ఏమైనా ఆపరేషన్ అయినప్పుడు ఆపరేషన్ స్కార్ ఏరియా లోపల కూడా జెస్టేషనల్ సాక్ అనేది ఫిక్స్ అయ్యి అక్కడ కూడా ఒక్కొక్కసారి పెరుగుతుంది. అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లసెంటా అన్నది చాలా ఎడ్హెరెంట్ అంటే చాలా గట్టిగా అతుక్కొని అయిపోయి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం సర్జరీ చేసినప్పుడు సివియర్ బ్లీడింగ్ కావడం కానీ, లేదు అంటే ఒకసారి స్కార్ అనేది మొత్తం ఇట్లా ఓపెన్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ స్కార్ అన్నది ఓపెన్ అయినప్పుడు స్కార్ డెన్సిన్స్ కానీ, లేదంటే స్కార్ టెండర్నెస్ ఏమన్నా ఉన్నప్పుడు మనం ఎమర్జెన్సీ కింద సిజేరియన్ చేస్తాం. అండ్ ప్లసెంటా అనేది మనకు ఆ స్కార్ ఏరియాలో ఉన్నప్పుడు దాన్ని ఎడ్హెరెంట్ ప్లసెంటా అని చెప్పి ఈ కండిషన్ పిలుస్తాం మనం. అంటే జెస్టేషన్ సాక్ మనకు ఒక్కొక్కసారి ఏంటంటే సింగిల్ కాకుండా కానీ ట్విన్ ప్రెగ్నెన్సీ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో మనం జెస్టేషన్ సాక్స్ ఒకటి ఉందా లేదా 2 ఉన్నాయన్నది కూడా మనము డయాగ్నోసిస్ చేసుకోవచ్చు ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. ఈ జెస్టేషనల్ సాక్ ఏమవుతుందంటే మనకి 10 మిల్లీమీటర్స్ వరకు పెరిగిన తర్వాత మనకి యోగ్ సాక్ అనేది ఫామ్ అవుతుంది. అంటే 5వ వారం టైం అప్పుడు మనకి యోగ్ సాక్ ఫామ్ అవుతుంది. ఈ యోగ్ సాక్ అన్నది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. యోగ్ సాక్ అనేది మనకి లోపల పెరగబోయే బిడ్డకి ఆహారం ఒకటి, న్యూట్రిషన్ అంటారు. లేదు అంటే మనకి హీమోపైటిక్ సిస్టమ్ అంటే డబ్ల్యూబీసీ కానీ, ఆర్బీసీస్ కానీ, లేదంటే మనకి స్టెమ్ సెల్స్ కానీ, ప్లేట్లెట్స్ ఇవన్నీ ఫామ్ అవడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. లేదంటే మనకి ఇమ్యూనలాజికల్ అంటే ఏమైనా మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ బేబీని ప్రొటెక్ట్ చేసే మెకానిజం అంతా ఈ మనకి యోగ్ సాక్ అనే దాంట్లోనే ఉంటుంది. అంటే యోగ్ సాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఈ యోగ్ సాక్ అనేది అంటే మనకి జెస్టేషనల్ సాక్ కనిపించిన 10 mm తర్వాత మనకి యోగ్ సాక్ కనిపిస్తుంది. 15 mm వచ్చిన తర్వాత జెస్టేషనల్ సాక్ మనకి ఫీటల్ పోల్ అనేది ఫామ్ కావాలి. మామూలుగా ఏంటంటే జెస్టేషనల్ సాక్ అనేది క్లియర్గా ఉండాలి. అది కూడా రెగ్యులర్ సైజు అంటే ఇర్రెగ్యులర్ కాకుండా రౌండ్గా ఉంటే మనకి అబ్నార్మాలిటీస్ అనేవి ఉండవు. ఒకవేళ ఏమన్నా ఈ జెస్టేషనల్ సాక్ మామూలుగా ఏంటంటే 0.1 అన్నది ఈ యోగ్ సాక్ అనేది మామూలుగా 10 వారాలు వచ్చే వరకు ఏంటంటే యోగ్ సాక్ సైజ్ అనేది 5 to 6 మిల్లీమీటర్స్ వరకు ఉంటుంది. ఒకవేళ లెస్ దెన్ 2 కానీ, లేదంటే మోర్ దెన్ 6 mm ఏమన్నా ఉన్నప్పుడు మనము లేదా వంకరగా ఉన్నా, అబ్నార్మల్గా ఉన్నా,
రౌండ్గా లేకుండా ఇర్రెగ్యులర్గా అట్లా ఏమన్నా ఉన్నా కానీ, లేదంటే ఇట్లా మనకి క్లియర్గా లేకుండా ఇట్లా ముద్దలాగా ఏమన్నా ఉన్నా కానీ మనము అబ్నార్మల్ సస్పెక్ట్ చేసుకొని ప్రోగ్నోసిస్ అనేది ఈ కండిషన్ వాళ్ళకి చాలా బ్యాడ్గా ఉంటుంది. యోగ్సే మనకి సన్నగా బియ్యం గింజ ఆకారం లోపల ఫీటల్ పోల్ అనేది మనకు తెలుస్తుంది. ఈ ఫీటల్ పోల్ అన్నది యోగ్సాక్ ఫామ్ అయిన తర్వాత 6 వారాల వరకు ఈ ఫీటల్ పోల్ అనేది ఫామ్ అవుతుంది. ఫీటల్ పోల్ వచ్చిన తర్వాత మనకి హార్ట్ బీట్ ఇమీడియట్గా కనిపిస్తుంది. హార్ట్ బీట్ అనేది మనకి 5వ వారం లోపల 100 బీట్స్ పర్ మినిట్ ఉంటుంది. మనకి 6th వీక్ వచ్చిన తర్వాత 100 నుంచి 130 వరకు వస్తుంది. తర్వాత 9th వీక్ మధ్యలో మనకి ఏంటంటే 160 నుంచి 170 వరకు పర్ మినిట్ హార్ట్ బీట్ ఉంటుంది. ఒకవేళ మోర్ దెన్ 200 ఉన్నా కానీ, లేదంటే లెస్ దెన్ 100 ఉన్నా కానీ మనకి కంటిన్యూగా ఇలాగే వస్తే మనము ప్రోగ్నోసిస్ అన్నది ఈ పేషెంట్స్కి చాలా బ్యాడ్గా ఉంటుంది. ఫీటస్ 8 వారాలప్పుడు ఏంటంటే ట్రంక్ ఫామ్ అవుతుంది. ఈ ట్రంక్ లోపల మనకి ఫస్ట్ ఇట్లా కర్వ్లా ఉండేది, ఆ తర్వాత స్ట్రైట్ అవుతుంది. స్ట్రైట్ అయిన తర్వాత లింబ్ బడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ లింబ్ బడ్స్ లో నుంచి మనకి అప్పర్ లింబ్స్ ఒకటి, లోయర్ లింబ్స్ ఫామ్ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ 9th వీక్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మెడ, వెన్నుపూస ఫామ్ అవుతుంది. అది మళ్ళీ కింది భాగం అంతా కనిపిస్తుంది. అంటే లింబ్ బడ్స్ బాగా పెరుగుతాయి. పెరిగిన తర్వాత మోచేతులు, మోకాళ్ళు అవన్నీ ఫామ్ అవుతాయి మనకి 9th వీక్ అప్పుడు. ఈ 9th వీక్ అప్పుడు ఏంటంటే మనకి కొంచెంగా ముఖ కవళికలు అంటే ఫేస్ కొంచెం క్లియర్గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఈ 10th వీక్ అప్పుడు ఏంటంటే బ్రెయిన్ అనేది ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఇందాక నేను లింబ్ బడ్స్ అన్నాను, దాని నుంచి చిన్న చిన్నగా ఫింగర్స్ రావడం అవన్నీ స్టార్ట్ అవుతుంది. మనకి 11th వీక్ లో అవుతుందంటే కడుపులో మనకి లివర్ ఒకటి, స్టమక్ ఇవన్నీ ఫామ్ అవడం స్టార్ట్ అవుతాయి. మనకి 12th వీక్ వచ్చేటప్పటికి మనకి కిడ్నీస్, ఫేస్, స్పైన్ అంటారు కదా, అది అంటే వెన్నుపూస, కళ్ళు, ముక్కు అవన్నీ మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఈ 12వ మనకి ఎన్టీ స్కాన్ అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఎన్టీ స్కాన్ అంటే మనకి ఏమైనా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇవన్నీ మనకి ఎన్టీ స్కాన్లో మనకి కనిపిస్తాయి. కాబట్టి ఎన్టీ స్కాన్ అనేది చాలా ప్రతి పేషెంట్ కంపల్సరీగా మిస్ కాకుండా చేయించుకోవాల్సి వస్తుంది. అది 12 వీక్స్ 13 వీక్స్ లోపల మనకి ఎన్టీ స్కాన్ అనేది అడ్వైస్ చేస్తాము. అంటే మనము ఎన్టీ స్కాన్ లో అబ్నార్మాలిటీస్ తో పాటు బేబీ స్కల్ ఎలా ఉంది అంటే కొంతమందికి ఏమవుతుందంటే ఈ స్కల్ పార్ట్ పైనస్ లో ఫామ్ కాదు, దాన్ని ఎనెన్కెఫలీ బేబీ అంటారు. లేదంటే హైడ్రోకెఫలస్ అంటే ఎక్కువగా మనకి సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అంతా అక్యుములేట్ లోపల అయితే దాన్ని హైడ్రోకెఫలస్ అంటారు. లేదంటే ఏమన్నా స్పైన్ డిఫార్మిటీ ఏమన్నా ఉందా, లేదంటే లింబ్ బడ్స్ అసలు ఫామ్ అయ్యాయా లేదా, అంటే లోయర్ లిమ్స్ కానీ అప్పర్ లిమ్స్ కానీ మనకి ఒక్కొక్కసారి కొన్ని బేబీస్కి ఫామ్ కావు, లేదంటే ఫింగర్స్ కొన్ని ఫామ్ కావు, అట్లా ఏమైనా ఉందా అబ్నార్మాలిటీ. లేదంటే లోపల ఆర్గాన్స్ కూడా అంటే మనకి స్టమక్ కానీ, లివర్ కానీ ఇవన్నీ కరెక్ట్, కిడ్నీస్ ఏమన్నా ఫామ్ అయ్యాయి లేవు అని క్లియర్గా మనకి ఎన్టీ స్కాన్ లోపల తెలుస్తుంది. అంటే మేజర్ మనకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా ఏమన్నా ఉన్నాయా అంటే ఈ 4 ఛాంబర్స్ హార్ట్లో ఏంటంటే ఏట్రియల్ వెంట్రికల్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 ఫామ్ అయి ఉంటాయి కదా, దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా, అది ఫామ్ అయ్యాయా లేదా కరెక్ట్ అన్నది కూడా మనకి ఎన్టీ స్కాన్ లోపల తెలిసిపోతుంది. ఒకసారి మనకి ప్రెగ్నెన్సీ అనేది బీటా హెచ్సిఏ చాలా హై లెవెల్లో ఉంటుంది, కానీ లోపల బేబీ ఫామ్ కాకుండా హైడెంటిఫామ్ మోల్ అంటారు దాన్ని, అంటే ద్రాక్షకళ గర్భం అంటారు దాన్ని. అది కూడా ఏమైనా ఉందా లేదా అనేది మనకి 12th వీక్ అప్పుడు తెలుస్తుంది. అంటే మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అన్నది చాలా ముఖ్యమైనది మనకి. ఎందుకంటే బేబీ అన్నది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎన్టీ స్కాన్ మనం మిస్ అవుతుందో మనం ఒక 5th మంత్ లోపలికి వచ్చేటప్పటికి బేబీ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది అంత లేట్గా కనుక్కునేటంటే మనకి ఎన్టీ స్కాన్ లో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే, ఎందుకంటే ఎన్టీ స్కాన్ చేసినప్పుడు డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్ మీద అడ్వైస్ చేస్తాము. దాంట్లో మనకి డౌన్ సిండ్రోమ్ కానీ, టర్నర్ సిండ్రోమ్ ఇట్లాంటి ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా కూడా దీంట్లో రూల్ అవుట్ చేసుకుంటాము. దాంతోపాటు ఏంటంటే మేజర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా బేబీకి, అంటే ఇప్పుడు మొత్తం అంతా 5th మంత్ 6th మంత్ వరకు వచ్చిన తర్వాత అప్పుడు మనకి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దాన్ని టర్మినేషన్ చేయాలంటే చాలా పేరెంట్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనకి ఎంత ఎర్లీగా డిటెక్షన్ అవుతే అబ్నార్మాలిటీస్ అనేది మనం అంత తొందరగా టర్మినేట్ చేసుకోవచ్చు. అయితే జెనెటికల్ ఏమైనా అబ్నార్మాలిటీ ఉందంటే మళ్ళీ నెక్స్ట్ మనం సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు దాన్ని ఎట్లాగా మనం సాల్వ్ చేసుకోవాలి ఈ ప్రాబ్లం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది అసలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు ఎన్టీ స్కాన్ అనేది చేయించుకోవాలి. ఎన్టీ స్కాన్ అంటే ముందు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది మనం 5 వీక్స్ అప్పుడు 6 వీక్స్ అప్పుడు కూడా ఇంపార్టెన్స్. ఎందుకంటే మనకి జెస్టేషన్ శాక్ అనేది మనకి యూట్రైన్ క్యావిటీలో ఉందా లేదా, లేదంటే మనకి ట్యూబ్ లో వచ్చిందా, లేదంటే సర్వైకల్ ఏరియాలో ఉందా, లేదంటే అబ్నార్మల్ పొజిషన్ ఆఫ్ ద జెస్టేషన్ శాక్ ఉందా లేదా, ఇవన్నీ మనకి క్లారిటీగా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ తెలుస్తాయి. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా మిస్ చేసుకోకుండా చేయించుకుంటే